మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు రాస్తారోకలతో పోరుబాట పట్టింది. రైతులతో కలిసి ఆ పార్టీ నేతలు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. చేవెళ్లలో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారని నిప్పులు చెరిగారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు? అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు. ఎక్కడైందయ్యా రుణమాఫీ? తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావుడప్పు కొట్టుడు మొదలు పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణం తీరుస్తానని చెప్పి వారితో రణం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన ఆలయాల సందర్శన చేపట్టారు. మొదట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టు వేసి రేవంత్ మాట తప్పారని విమర్శించారు. లాఠీలతోనో బెదిరింపులతోనో నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పాలేరులో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన రైతు ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ లోని తహసీల్దారు కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మాజీ మంత్రి రెడ్యా నాయక్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరిపెడలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తూ ఉండగా ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కి కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తా, సాగర్ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా కొల్చారంలో ఓ మహిళ తనకు 70,000 రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ మహిళ చేతి నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్లో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు.